ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బంద్ చేపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసనకారులు నివాళులర్పించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చేపడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్కు వ్యాపార వర్గాలు మరియు విద్యా సంస్థలు ప్రతి వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. దళితులందరూ, దళిత సంఘాలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ద్వారా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున వ్యతిరేక పోరాట సమితి ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కోకన్వీనరు ప్రజ్ఞకుమార్ వర్గీకరణ వద్దురా, ఐక్యతనే ముద్దురా, మేమందరం కలిసి ఉంటాం, దళితులను ఎవ్వరు కూడా విడగొట్టలేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా అందులో పొందుపరచడం జరిగింది. 341 ఆర్టికల్ ప్రకారము ఎవరు కూడా విడదీయాలని చెప్పేసి